హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక మా చేనులో అయితే కడ్డీ వేసినందుకు ఇక బర్రెలు అయితే ఈ విధంగా మేస్తున్నాయి. చూడండి, బర్రెలు మేకలు వచ్చేసి మొత్తం చేన్ని మొత్తం ఆగం పట్టిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక ఈ విధంగా మేస్తున్నాయి. వాటికైతే ఆహారం చాలా దొరికింది ఫ్రెండ్స్. ఈరోజు మాకైతే చేనంతా వేస్ట్ అయిపోయింది, కానీ మా పొలంలో ఏం పంట లేదని బాధపడడం కన్నా పశువులకైతే ఆహారం చాలా ఎక్కువనే ఉంది ఫ్రెండ్స్. ఇక చూడండి ఎన్ని ఉన్నాయి. ఇవైతే వచ్చేసి ఇక 4-5 ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇవి టూ ఉన్నాయి కదా ఇక్కడ. ఇవన్నీ మా చేనులోనే మేస్తున్నాయి. చూడండి ఎంత అయిపోయినా కూడా వాళ్ళు ఇంటలేరు, మేపుకుంటామని అంటుండ్రు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉంటుంది పంట పాడైతే. చాలా ఇబ్బంది ఉంది, చాలా బాధగా ఉంది మాకైతే. ఈరోజు 1 ఇయర్ అంతా చేసింది వేస్ట్ అయిపోయింది. చూడండి ఒకసారి. ఇక బర్రెలు అయితే ఎట్లా మేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. బాగా మేస్తున్నాయి కదా బర్రెలు అయితే వచ్చేసి. ఈ బాబాయ్ స్కూల్ లేనందుకైతే చేనుకు వచ్చిందంట. ఏం చెప్తే కూడా వింటలేడు. ఆయి చెప్పురా, మంచిగా చెప్పాయి. ఇగో ఎట్లా తింటున్నాయి చూడు. పశువులకైతే ఆహారం ఈ విధంగా ఉంటుంది. మనకైతే ఏం కావాలన్నా మనమే వెతుక్కొని తింటాం, కానీ వాటికైతే వెతుక్కొని తినడానికి నోరు ఉండదు కదా. అందుకే ఎట్లా తింటున్నాయి చూడండి ఫ్రెండ్స్. పచ్చని గడ్డి ఉంది కాబట్టి పోయి తింటూనే ఉన్నాయి. ఎంత ఆపినా కూడా ఆగుతలేవు ఈ బర్రెలు అయితే వచ్చేసి. ఇక మా చేను అంతా ఈ విధంగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక చూడండి చేను మొత్తం చూపిస్తున్నా. ఇక చింత చెట్లు కూడా చూపిస్తున్నా. చింత చెట్ల అక్కడ అయితే ఏం కాయలు లేవు ఫ్రెండ్స్. ఇక అక్కడ వచ్చేసి రింగ్ రోడ్ వచ్చింది. ఇక ఇంతే మా చేను మొత్తానికి ఈ విధంగా ఉంది. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ మరి. బాయ్ ఫ్రెండ్స్. ఇదే మా చేను ఫ్రెండ్స్. చూడండి మేమైతే చేను కాడ ఉన్నాం ఈరోజు. అంటే 2 days అయ్యి కంటిన్యూగా ఇంకా రైతు చేసే పని ఈ విధంగా ఉంటుంది. అందరి కష్టాన్ని అయితే గుర్తించి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. బాయ్ మరి.